యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాను నేనే, మీరు జాగ్రత్తగా వినండి. నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులకు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? మన ఆనందాన్ని ఆనందించకుండా, దేవునిలో స్తుతించకుండా, దేవునిలో సంతోషించకుండా, అందరితో కలిసి ఉండలేక మనిషి జీవితం చికాకుతో నిండిపోయి మరి ఎప్పుడు చూసినా దుఃఖముఖంతో ఏమండి సంతోషం లేకుండా వేదనగా కనబడటానికి కారణం మన ఆనందాన్ని దేవునితో అనుభవించలేకపోవటం అనేటువంటి విషయాలు కొన్ని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే సంతోషంగా మన జీవితాన్ని దేవుడు ఉంచాడు. ఆనందం అంగిట్లో దొరకదు, కానీ అది మన పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే దేవుడు మనల గురించి చింతించుచున్నాడు అన్న సంగతి మనకు అర్థమైద్దో మన చింత ఆయన మీదేసి మనం ఆనందంగా బ్రతుకుతాం. ప్రతి పరిస్థితి దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నీ పిల్లలైనా, నీ చదువైనా, నీ ఉద్యోగమైనా, నీ కుటుంబమైనా, మరి నువ్వు చేసే ఏ పని అయినా దేవునికి అప్పగించినప్పుడు నీకంటే ఆయన బాగుగా ఆయన పరిపాలిస్తాడు దేనినైనా. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మనం హ్యాపీగా బ్రతుకుతాం. లేదంటే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. అందుకే అబ్బో సేదరపోరు మొఖాలు అంటారు. ఎప్పుడు ఏడుపు ఏడుపు, అయిన దానికి ఏడుపు, కాని దానికి ఏడుపు, అవసరమైన దానికి ఏడవాలి. దేవుని సన్నిధిలో ఆత్మీయులు ఏడవలసిన ఏడుపు ఏంటో తెలుసా? ఆత్మానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు. ఎంతోమందికి మారు మనసు కలిగేటువంటి ఏడుపు ఏడవాల. నాకు ఇది తక్కువైంది, నాకు అది తక్కువైంది, నాకు ఇది లేదు, నాకు అది లేదని ఇంట్లో పోరు, దేవుడు సన్నిధిలో పోరు. ఇది అడగమాక దేవుడు అంటారు, క్రొత్త పాట పాడు, పాడిందే పాట ఎందుకు? అద్భుతంగా దేవుడు నీ ఎదుట ఆయన ద్వారాలు తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆదివారం వచ్చింది అని అంటే శనివారమే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు శనివారం ఉపవాస ప్రార్థన పెట్టేది? ఎందుకు రాత్రి ప్రార్థన ఏర్పాటు చేసేది అని అంటే పగలంతా ఉపవాసం ఉండి ఆదివారమునకు సిద్ధపరచబడినటువంటి దినం శనివారం. కాబట్టి సిద్ధపాటు కోడికలోనికి వస్తాము. ఆదివారం ఆరాధన చేసినప్పుడు మన ఆరాధన కోరుకున్న దేవుడు ఆనందించే విధంగా ఆయన ఆత్మ మన మధ్యలో సంచరించినప్పుడు సంతోషంగా, ఏమండి, మీకు పరిచర్య చేసేవాళ్ళనే సంతోషంగా సేవ చేయాలా? వారు మీ విషయమై దుఃఖపడితే అది మీకు క్షేమము కలుగదు అని దేవుడు చెప్తే, మరి సేవకులే మిమ్మల్ని బట్టి సంతోషించాలని లేఖనాలు సెలవిస్తే, మరి దేవుడు సంతోషిస్తే ఇంకెంత బాగుంటుంది. అదే మన విషయంలో దేవుడు దుఃఖపడితే మన జీవితంలో ఎంత వేదనగా ఉంటుందో చూడండి. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి కార్యం ఏమిటనంటే రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబాలతో దేవుని సన్నిధిని ఆయన పరిశుద్ధ దినమును గడపాలి. కొంతమందికి వారాలు మర్చిపోతున్నారు. ఏదైనా ఊరెళ్ళామంటే వారాలు మర్చిపోతాం. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మేము కూడా కొన్ని రోజులు మర్చిపోతాం. ఏ సందర్భంలో? క్రిస్మస్ రోజుల్లో రోజు ప్రార్థనే కాబట్టి ఉదయం సాయంత్రం మర్చిపోతాం. ఈరోజు సోమవారమా మంగళవారమా, అలానే ఆదివారం మర్చిపోమే, రోజులు మర్చిపోతాం. మరి ఆదివారం మర్చిపోయే మతిమరుపులు బోళ్ళు మంది ఉన్నారు. ఆ మతిమరుపు లేకుండా చేయమని అడగండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నేను కూడా ఇక్కడ చూసిన వ్యక్తిని ఇక్కడ చూస్తేనే 1-2 సార్లు గుర్తుపడతా. క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఇదే మనిషిని మరొక చోట ఎక్కడైనా చూస్తే వాళ్ళు వచ్చి నన్ను పలకరించి పలానా సందర్భంలో పలానా వాళ్ళతో వచ్చానంటే అప్పుడు గుర్తుకొచ్చింది.
అలా అని చెప్పి డబ్బులు లెక్కలు మర్చిపోతానా? తీసుకున్నవి మర్చిపోతానా? ఇచ్చేవి మర్చిపోతానా? మర్చిపోను. మతిమరుపు అనేటువంటిది కొన్ని విషయాల్లో ఉంటుంది, కానీ అన్ని సందర్భాల్లో ఉండకూడదు ప్రియులారా. దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యత కనపడకూడదు. నిర్లక్ష్యత అనేటువంటిది మనిషి జీవితంలో ఎప్పుడు నిరాశలోనే ఉంచిద్ది. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆర్భటిస్తూ ఆనందంగా సంతోషంగా నా ప్రభు సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదనా, నా ప్రభు సన్నిధి నేను ఎప్పుడు గడిపేదనా అని చెప్పి ఆశ కలిగినటువంటి వారిగా ఎప్పుడైతే మనము మన పిల్లలు ఏమండి ఏదో ఒక టైం ఏదో ఒకసారి మనం వచ్చామా పోయామా అని ఒక యజమాని దగ్గర కూలికి వెళ్ళేటువంటి వ్యక్తి మచ్చరేయించుకున్నట్టుగా, ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి తంబేసినట్టుగా దేవుని సన్నిధిలో ముఖం చూపించి వెళ్ళకూడదు, కానీ మన ముఖం ఆయన చూశాడా లేదా అన్నది ఉండాలి. కొట్టు చాపట్లు గట్టిగా ప్రైజ్ అలాడ హల్లెలూయా. ఎందుకని బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. మరి అట్టి అనుభవాన్ని కలిగి అంతగా ఇన్వాల్వ్ అయినటువంటి దేవుని సన్నిధిలో అనుభవం నీకు ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తూ ఆయన ప్రత్యక్షతను చూడగలిగినటువంటి వారిగా, ఆయన ముఖ దర్శనము చేయగలిగిన వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని నా నిబంధనను ఆధారము చేసుకొని, ఏంటి ఆయన నిబంధన? విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, ఏమండి నా నిబంధన ఆధారము చేసుకొని యెహోవాకి ఏమై ఉండాలంటే దాసులై ఆ యెహోవా నామమును ప్రేమించుచు. దాసులై ఉండాలా? ఆయన నామాన్ని ఆధారం చేసుకోవాలి, ఆయన్ని మనం ప్రేమించాలి. ఆయన సన్నిధిలోనట పరిచర్య చేయువారిగా ఉండాలంట. కొట్టు చాపట్ల గట్టి కొట్టు హల్లెలూయా. ఏమండి పరిచర్య చేయువారిగా, ఆయన నామాన్ని ప్రేమించేవారిగా, ఆయనకు దాసులుగా, నా మాటలు కాదు ఆయన ఆధారము చేసుకునేవారిగా. వచ్చిపోవటం కాదు, ఏమండి ఆధారము చేసుకోవాలి. ఆధారము చేసుకున్న మనం దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు దిక్కు అనుకున్నప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తామా? దేవుని పరిచర్య సేవకులకు చేసేటప్పుడట దేవునికి చేసినట్లుగా చేయాలట. ఏమండి వాళ్ళు దేవుడు మందిరంలో ఉంటే వాళ్ళకు వస్తాయి కానుకలు, వాళ్ళకు వస్తాయి దశంభాగాలు, ఏదొచ్చినా వాళ్ళకు కానీ మనకేమొచ్చింది? రాత్రింబగళ్ళు వెళ్ళి పరిచర్య చేస్తే మనకు వచ్చే కూలి కూడా పోయిద్ది. నిజమే, రాత్రి అంతా కష్టపడుతున్నావు, ఏమని రోజుల తరబడి ప్రయాసపడుతున్నావు, కానీ నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే, నన్ను ఈ మందిరంలో సేవ చేయుట కొరకు ఉంచాడు, నిన్ను దేవుడు ఇదే మందిరంలో పరిచర్య చేయువారిగా ఉంచినప్పుడు ఆ పరిచర్య ధర్మమును ఎప్పుడైతే నీవు ఆశీర్వాదకరంగా ఎంచుకొని నువ్వు చేయటం అవలంబిస్తావో, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా నా దేవుడు తన హస్తమును నీ మీద చాపునుగాక. అందుకని పౌలు గారు అంటారు, మనుషునికి చేసినట్లుగా నీవు సేవ చేయకూడదు, పరిచర్య చేయకూడదు. ఒక మనిషిని ప్రేమించినట్టుగా నీవు ప్రేమించకూడదు. యేసయ్య నిన్ను ఎలా ప్రేమించారు? మనుషులకును దేవునికిని మధ్యవర్తులుగా దేవుడు తన దూతలను అనగా తన సేవకులను ఆయన నిలబెట్టుకున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించాము అన్నదానికి నిదర్శనం ఏమండి? దేవుని సేవకునికి నీవు ఎప్పుడు విధేయుడవుగా విధేయురాలుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిని నీవు ఒక విలువని ఇచ్చిన వ్యక్తివి అని అంటే ఎప్పుడు కూడా ఇక్కడ నువ్వు ప్రేమించటం నేర్చుకుంటే నీ తోటి వారిని ప్రేమించటం నేర్చుకుంటావు. ఈరోజు ఏమండి ప్రేమ అనేటువంటి దానికి విలువ లేకుండా పోతా ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించేటువంటి విషయంలో, ఆయన గణపరిచేటువంటి విషయంలో మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమించిన విధానం మనం గుర్తు చేసుకుంటామో, మనము దేవుణ్ణి, దేవుని సేవకుల్ని, దేవుని సన్నిధిలో ఎవరినైతే మనం పెద్దలుగా నిలబెడతామో, వయసును బట్టి అయినా, వారికి ఉన్న పనిని బట్టి అయినా, వారి బాధ్యతను బట్టి వారికి మనము రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి. ఏమండి రెస్పెక్ట్ ఇవ్వటం
నేర్చుకున్నప్పుడు చాలా ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. కొంతమంది ఇక్కడ నిలబడినటువంటి వారే ఏమండి ఇక్కడ పనిచేస్తూ ఉన్నవారే మాకు సేవకులు అనుకుంటారు. ఇక్కడ నిలబడి మేము చేస్తూ ఉన్నామంటే ఇక్కడ ఎంతోమంది మొదటి నుంచి ఈ పరిచర్యలో నిలబడిన వారు ఉన్నారు, బాధ్యత కలిగిన వారు ఉన్నారు, ఏమండి ఎంతో కష్టపడిన వారు ఉన్నారు, కన్నీళ్ళు కార్చిన వారు ఉన్నారు, గుప్పిలు విప్పిన వారు ఉన్నారు. వెళ్తా మనకేంట్లే అని ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏమండి పెద్దోళ్ళ విలువ తెలియదు, మొదట ఉన్నవారి అనుభవాలు తెలియక లెక్క లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వయసును బట్టి అయినా ఆత్మీయతను బట్టి అయినా మనం విలువ ఇచ్చేవారిగా ఉండాలి. అంతేగాని పిల్లలకు పెద్దోళ్ళు అంటే లెక్కలేనట్టుగా ఉండకూడదు. ప్రతి మాటను కూడా విలువగా ఆత్మీయులు దేవుని సేవకులను వెంబడించేటువంటి కుటుంబాలకి మనం ఎంతో ప్రాధాన్యతని ఇవ్వాలండి. అన్నీ ఉండి అందరూ ఉండి దేవుడు ఉంటే చాలు అనుకొని బ్రతికేటువంటి వారికి మనం ఎంతో వేల కట్టలేం, కానీ వారికి విలువనివ్వాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.